బిల్లు ఇవ్వడానికి డబ్బులు లేవా? మరి డబ్బులు లేకుండా లాగించేసావా? సార్ అది కాదు సార్. ఏది కాదు సార్? ప్లేట్ మీద ప్లేట్లు లేపేస్తున్నట్టు ఉండాలి ఈ ఆలోచన. ఇక రెండే మార్గాలు, బనీని ప్యాంట్ ఇప్పిస్తావా లేకపోతే రోజంతా పప్పు రుపుతావా? సార్ సార్ ఏదో తెలుసుకో. ఏమయ్యా, బిల్లు చెల్లించకపోతే చాలా దారుణం ఏర్పాటు చేశాడు మీ ప్రొపరేటరు. అంతేనండి, లేకపోతే ప్రతికేటు నా కొడుకు అప్పడంగా తింటానికి తయారవుతాడు. నిజమేలే, ఊరుకుంటే ఊరకొక్కలా పడి తినేస్తారు. అసలు నన్ను అడిగితే ఇలాంటి వాళ్ళని గుండు గీయించి గాడిని కూర్చోబెట్టి మెళ్ళలో బేవారసనా కొడుకున్న బోర్డు తగిలించి ఊరేగించాలి. ఈసారి చెల్లించిన వాడిని అట్లాగే చేయించమని మా ప్రొపరేటర్ గారితో చెప్తానండి. సరే, నా బిల్లు ఇది ఇదిగోండి. ఏమయ్యా ప్రొపరేటరు, నిన్నేదో పాత బాకీ ఇవ్వలేదని అల్లరి చేస్తావా? ఇప్పుడు నీ హోటలే కొనేస్తాను. రెడీయేనా? ఎక్కడదేమిటో, మన టైం బాగుంటే ఎక్కడెక్కడ ఉన్న డబ్బు మన జేబులో వచ్చి పడుతుంది. అంచేత మనకి మర్యాద ఇచ్చుకుంటుంటే మంచిది. నా పర్సులు నా పర్సులు నా పర్సులు ఏమిటి? పర్సులు పోయా? అవునయ్యా, 3 పర్సులు ఉండాలి. అందుకని బిల్లు ఇవ్వలేనంటావా నాయన? బిల్లు బిల్లు ఇందాక ఈయనగారే చెప్పారండి, బిల్లు ఇవ్వని నా కొడుకుని గుండు గీసి గాడి మీద ఊరేగించాలని. మంగళవాడి కబరెట్టమంటా రేటి. నువ్వు ఉండవయ్యా బాబు, ఇలాంటి పరిస్థితి వస్తాను తెలియ కూశాను. ఇదిగో ప్రొపరేటరు, నీకు దండం పెడతాను. ఈసారికి నన్ను వదిలేవే బాబు, రేపు వచ్చి మొత్తం బాగా ఇచ్చేస్తా. అదేం కుదరదు, నీకు గుండె ఖాయం. లేకపోతే నా హోటల్ కొంటాన్ని పూజలు కొట్టావా? ఇదిగో సప్లైరు, ఈయన లోపల తీసుకెళ్లి ఆ గుండు వ్యవహారం చూడు. వదలవయ్యా. ఇదిగో ప్రొపరేటరు, బాబు. వదలకండి. ఆ గుండు కార్యక్రమం ఏదో ప్రారంభిస్తే నేను చూసి ఆనందిస్తాను. గురు, నువ్వేనా రక్షించాలి. అది అలా రా దారిలోకి. చూడు, నువ్వు కిలాడివైతే నేను జగత్ కిలాడిని. నువ్వు నా పర్స్ కొట్టేశావు, నేను టోటల్ గా నీ జేబుని ఖాళీ చేసేసా. సారీ గురు. ఇడియట్. గురు, ఎంత విద్య తెలుసు నువ్వు. ఈ వాడి నుంచి నిజంగా నా గురువు. అవును, ఈ కళను డెవలప్ చేయడమే కాకుండా వేరే ఉద్యోగం ఏం చేస్తుంటావా? ఇప్పటి వరకు ఏమీ లేదు, దానికోసం ఎదుగుతూ బయలుదేరాను. ఇదిగో ఈలోగా నువ్వెదురు పడ్డా. చాకులో ఉన్న నీలాంటి వాడు చేయాలనుకోలే గానీ ఉద్యోగాలకి ఏం కదవా. నాకు తెలిసిన క్లబ్ ఒకటి ఉంది, అక్కడికి కేటుగాళ్ళు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు అందరూ వస్తుంటారు. అక్కడికి వెళ్తే తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం దొరకపోదు. టచ్ అవుతాను. సరే పద. ఏమిటా అరిగిపోయిన రికార్డు లేక నీ గోళ? అరిగిపోయిన రికార్డు నేను కాదండి, ఆ పాటలు పాడే అమ్మడు. రోజు అదే కూత వినలేక క్లబ్కి వచ్చిన జనం ఆహాకారాలు చేస్తున్నారు. నేను చెప్పానుగా ఆ పిల్ల చేత డ్రెస్ సెటప్ మార్పించమని. చీర తప్ప మోడర్న్ డ్రెస్ సస్తే కట్టనంటుందే. ఏమిటా మోడర్న్ డ్రెస్? ఆ అమ్మాయి ఒంటిని ఖర్చేస్తుందా గిల్లేస్తుందా? ఇదిగో, జనానికి కాళ్ళు చేతులు కనపడేటట్టు మోడర్న్ డ్రెస్ సెటప్ చేయించి పాడమని చెప్పు. అలా వినకపోతే వాళ్ళు ఇంటి మీద తీసుకున్న 25,000 రూపాయలు మనకు చెల్లించి బయటికి పోమని చెప్పు. ఆహా, ఇది ఓకే బాస్. ఇప్పుడు చచ్చినట్టు మన మాట వింటుంది. చూడు జోకరా, క్లబ్కు ఒక పాటగాన్ని పరిచయం చేసినందుకు నువ్వు నన్ను ప్రత్యేకంగా వచ్చి కలుసుకో. అలాగే సార్. ఇదిగో, ప్రత్యేకంగా కలుసుకో. అలాగే సార్. అబ్బాయి రాజా, నువ్వు బాగా పాడేవని విన్నాను, చాలా సంతోషం. వింటమేమిటి బాస్, ఆ ఆట పాట చూసి హుషారాపుకోలేక నేను గెంతులేశాను. చచ్చా, నీకంటే ఎవరికి కావాలి? చూడు రాజా, నేను నీ క్లబ్కి పెర్మనెంట్ సింగర్ గా నేను సెటప్ చేస్తున్నాను. బెల్లం చుట్టూ చేమలు చేరినట్టు ఈ క్లబ్ చుట్టూ జనం చేరేటట్టుగా చేయవలసిన బాధ్యత, ఈ క్లబ్ ను అభివృద్ధి చేయవలసిన బాధ్యత నీ మీద పెడుతున్నాను. మనం ఏ పని చేయాలన్నా రేటు కాస్త నీట్ గా ఉండాలి సార్. నీ మధ్య నా మధ్య సెటప్ బాగుండాలి, కుదరాలే గాని రేటు ఏముందయా? రేటు అదేం పర్వాలేదు. మనకు కోకిలు దొరికింది కనుక ఇంక కాకి మంగళహారతి పాడేస్తాను. చూడమ్మాయి, నువ్వు ఇంటికి వెళ్ళి అష్టపదులు, కీర్తనలు, మంగళారతులు పాడుకుని ఇంట్లో వాళ్ళని సంతృప్తి పరచు. మీరే అలా అంటే. మీరుండండి. చూడండి కైలాసం గారు, ఈ రోజు జనం చప్పట్లు కొట్టింది నా ఒక్కడి గొప్పతనం చూసి కాదు, మా ఇద్దరు గొంతులు కలయిక చూసి. ఏ ఆటకైనా పాటకైనా పోటీ ఉంటేనే అందం కనుక ఆవిడ కూడా ఉద్యోగం ఉంచండి. లేకపోతే నేను కూడా పాడడం మానేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మీరు మీ కేటుగాడు కలిసి కీర్తనలు, అష్టపదులు, మంగళహారతులు పాడి మీ కస్టమర్స్ ని ఆనందపరచండి. వస్తాం. రాజా 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 రాజా, మీ ఇద్దరు సెటప్ ఓకే ఓకే ఓకే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.